నమస్కారం. సోల్ఫుల్ శ్యామ్ ఛానల్కు మీకు స్వాగతం. ముందుగా సోల్ఫుల్ శ్యామ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగువారి తొలి పండుగైన ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. విశ్వసునామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది పండుగలో ముఖ్యమైనది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు కలిగే ఉగాది పచ్చడి. జీవితంలో మనకి ఎదురయ్యే సుఖదుఖాలను ఒకే రీతిలో స్వీకరించాలనే విషయం ఈ ఉగాది పచ్చడి బోధపరుస్తుంది. అంతేకాకుండా ఉగాది పచ్చడిలో వేసే బెల్లం ఆనందానికి, పచ్చిమిర్చి కష్టానికి, వేపపువ్వు విషాదానికి, మామిడి మాధుర్యానికి, ఉప్పు భయానికి, చింతపండు ఆరోగ్యానికి ప్రతీకలుగా చెబుతారు. ఈ ఉగాది పచ్చడి దివ్య ఔషధం అంటే అతిశయోక్తి కాదు. ఇది వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా వాతావరణ మార్పుల వల్లే వచ్చే రోగాలను సైతం దూరం చేస్తుందని నమ్మకం. ఈరోజు అందరూ పండగ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.